పండ్లు, ఫ్రూట్స్ వీటి వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలుసు. కాకపోతే కొంతమందికి కొన్ని పండ్ల మీద నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి. దీంతో ఆ పండుని అవాయిడ్ చేస్తారు. దీంతో ఆ పండు ద్వారా పొందాల్సినటువంటి ఆరోగ్య లాభాలు పొందరు. దీనికి ఉదాహరణ ఏంటంటే అనాస, పైనాపిల్. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఈ పైనాపిల్ టేస్టు ఆ పులుపులుగా ఉండటం ఇది కొంతమందికి నచ్చదు. దీంతో దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మరి పిల్లల చేత కూడా ఇలాంటి నచ్చని ఫ్రూట్స్ని కూడా తినిపించేలాగా ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఫుడ్ రూపంలో మార్చాలి. ఎలా మార్చొచ్చు ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, అనాస. నిజానికి ఇది అందానికి ఇటు ఆరోగ్యానికి రెండిటికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పైనాపిల్ని మీరు ఆహార రూపంలో ఎలా వాడుకోవచ్చు, ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇది తెలుసుకుందాం. చూడండి, ఈ పైనాపిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా లభించేటువంటి పండ్లలో ఒకటి. మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంగ్లాండ్లో ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడున్నా యూజ్ చేసుకోవచ్చు, ఏ రాష్ట్రంలో ఉన్నా చేసుకోవచ్చు. ఇది తన రుచి, అలాగే రంగు, ఇంకా ముఖ్యంగా సువాసన వీటితోటి అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. అసలు దీని ఆకారమే అద్భుతంగా ఉంటుంది, ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. దీని ఆకారం వేరే పండ్ల నుంచి భిన్నంగా ఉంటుంది. అందుకే పెయింటర్స్ మీరు గమనించారో లేదో, ఆయిల్ పెయింటింగ్స్లో, స్టిల్ లైఫ్లో ఈ అనాసను ఒక మెయిన్ పండు కింద ఎంచుకుంటూ ఉంటారు. అది దీని ప్రత్యేకత. అంటే ఇది చూడటానికి కూడా మనోహరంగా ఉంటుంది. సాధారణంగా ఈ పైనాపిల్ని పండుగా తింటారు లేదా జ్యూస్గా తాగుతూ ఉంటారు. దీంట్లో ఉండేటటువంటి పిండి పదార్థాలు, చక్కెరలు ఇవన్నీ కూడా మంచి శక్తిని ఇస్తాయి. ఇక పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి దీంతో జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఈ పైనాపిల్ ఉంచుతుంది. అయితే అసలైన విషయం ఏంటంటే దీంతో ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇమ్యూనిటీ గురించి, రోగ నిరోధక శక్తి. పైనాపిల్లో ఉండేటటువంటి వైటమిన్ సి ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా అంటువ్యాధులను బారిపడకుండా కాపాడుతుంది. అంతేనా, చర్మపు ఆరోగ్యాన్ని కూడా దీంతో రక్షించుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది ఉండటం వల్ల శరీరం ఇనుమును గ్రహించడానికి సహాయపడుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొల్లాజెన్ అని ఒకటి ఉంటుంది. ఆ కొల్లాజెన్ ఎంత హెల్తీగా ఉంటే మన స్కిన్ అంత టైట్గా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ఈ పైనాపిల్ పెంచుతుంది, ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి. అంటే ప్రోజిరా రాకుండా కాపాడుతుంది, అకాల వార్ధక్యం మీద పడకుండా ఇది మనని రక్షిస్తుంది, చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. అంతేనా, అసలైన యూజు జీర్ణక్రియ. ఇది జీర్ణక్రియని బాగా ఆప్టిమం లెవెల్లో ఉంచుతుంది. ఎందుకంటే ఈ పైనాపిల్లలో బ్రోమలైన్ అనే ఒక ఎంజైమ్, ఇది ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మనం మాంసకృతులు తింటాం, కానీ ఆ ప్రోటీన్స్ జీర్ణం అవ్వాలి కదా, అవనప్పుడు దీంట్లో ఉండే ప్రత్యేకమైన పదార్థం ఆ బ్రోమలైన్ అనేది హెల్ప్ చేస్తుంది. అసలు మీకు ఒక సీక్రెట్ తెలుసు లేదు, కొంతమంది చెఫ్లు వీళ్ళు ఆ నాన్ వెజ్ బాగా ఉడకటం కోసం ఈ అనాస ముక్కల్నే దానికి యాడ్ చేస్తారు. అంటే ఆ ఎంజైమ్ వల్ల అది బాగా మెత్తగా పీస్గా ఉడుకుతుంది. అట్లాగా ఇది మనం తిన్న తర్వాత కూడా ఈ బ్రోమోలైన్ ఉండటం వల్ల జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంట్లో ఖనిజాలు ఉంటాయి. పైనాపిల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, మ్యాంగనీస్ ఇలాంటి ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉండటం వల్ల నీళ్ల విరేచనాలు, అధిక రక్తపోటు ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ సహాయపడతాయి. ఇంకా ఆసక్తికరంగా రక్తనాళాల్లో గడ్డలు రాకుండా కూడా ఇవి కాపాడతాయి. అయితే మరి చెప్పుకున్నాం ముందే, కొంతమంది దీన్ని తినరు, ముఖ్యంగా పిల్లలు కొంతమంది తినడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక మంచి ఆహార రూపంలో, వంటకం రూపంలో మార్చవచ్చు. మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, ఇదేమిటి పైనాపిల్ని కూడా వంటగా చేయొచ్చా కూరగాయలాగానే? డెఫినెట్గా చేయొచ్చు. ఈ పద్ధతులు ఒకటి రెండు తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది పైనాపిల్, అలాగే ఈ స్ప్రౌట్స్ వీటితో చేసుకునేటటువంటి సలాడ్. దీనికి మీకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఈజీగా మీరు సమకూర్చుకోవచ్చు. ఏమిటివి? పైనాపిల్ ముక్కలు 1 కప్పు, అలాగే మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, ఇంకా దానిమ్మ గింజలు 1/2 కప్పు, చాట్ మసాలా తగినంత, అలాగే ఉప్పు మీ రుచికి తగినంత, అలాగే నిమ్మరసం తగినంత. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకున్న తర్వాత దీంతో మీరు వంటకం తయారు చేయాలి. అంటే మీరు దీన్ని ఒక మంచి సలాడ్ లాగా తయారు చేసుకోవాలి. ఎలా చేయాలి? ఒక పాత్రలో ఇప్పుడు మేము చెప్పుకున్న ఈ పైనాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పెసర్ల మొలకలు కలపండి. ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి
వడ్డించే ముందు నిమ్మరసం పిండితే చాలా రుచిగా ఉంటుంది. అందరూ కూడా చాలా ఆసక్తికరంగా తింటారు. ఇక ఇలాంటిదే మరొకటి. ఇదేమిటంటే మనం చెప్పుకున్న దానిలాగా కాకుండా ఒక స్నాక్ ఐటెం లాగా కాకుండా ఒక ఫుడ్ ఐటెం లాగా తయారు చేసుకోవచ్చు. దీని పేరు పైనాపిల్ ఫ్రైడ్ రైస్. మీరు విన్నది కరెక్టే, పైనాపిల్ ఫ్రైడ్ రైస్. అంటే దీంతో కూడా ఒక మంచి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సింది ఏమిటి? ఇవి కూడా మీరు ఈజీగా సమకూర్చుకోవచ్చు. అన్నం 2 కప్పులు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, అలాగే పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 2 రెబ్బలు, అలాగే సోయా సాస్ ఇది 1 టేబుల్ స్పూన్, ఇంకా చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ 1, పచ్చి బఠానీ 1/4 కప్పు, కొత్తిమీర తగినంత మీ రుచికి, అలాగే ఉప్పు కూడా మీ రుచికి తగినంత, ఇంకా నూనెమో 2 టేబుల్ స్పూన్లు. ఇలా సిద్ధం చేసుకోండి. మరి దీన్ని తయారీ ఎలా చేసుకోవచ్చు? ముందుగా వండినటువంటి అన్నాన్ని ఫ్రిడ్జ్లో ఉంచండి. ఎందుకు? దీంతో ఆ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అన్నం మెతుకులు విరిగిపోకుండా ఉంటాయి, అంటే అందంగా కనిపిస్తాయి. ఇక కూరగాయల్ని సన్నగా తరగండి. నూనె వేడి చేసి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉంచుకున్నారే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, వీటిని వేసి వేయించండి. తర్వాత క్యారెట్ తరుగు, బఠానీలు వేసి వేయించండి. అప్పుడు పైన్ యాపిల్ ముక్కలు ఫైనల్గా, అలాగే సోయా సాసు, అలాగే చిల్లీ సాస్ కలపండి. ఒకవేళ ఈ సోయా సాసు, చిల్లీ సాసు, చైనీస్ ఐటమ్స్ మాకు వద్దనుకుంటే వీటిని అవాయిడ్ చేసి మామూలుగా మీరు ఇంట్లో తయారు చేసినటువంటి దీన్ని కూడా కలపచ్చు. మామూలుగా మిరపకాయ తాలూకా పేస్ట్ ఇవి కలపచ్చు. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలపండి. రైస్ వేడెక్కిన తర్వాత దించేయండి. కొత్తిమీరతోటి గార్నిష్ చేయండి. కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇలాగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. వింత టేస్ట్. ఇప్పటి వరకు మీరు రుచి చూడని టేస్ట్ కాబట్టి పిల్లలు చాలా ఆసక్తికరంగా తింటారు దీన్ని. ఇలాగా ఈ పైనాపిల్ని మీరు ఆహారంలో భాగం చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పైనాపిల్ని తినని వాళ్ళ చేత కూడా దీన్ని తినేలాగా చేయించవచ్చు. ఇలాగ ఈ పైనాపిల్ని మీరు ఆహారంలో మీరు పార్ట్ చేసుకుంటే అనేక లాభాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.